ఖాళీగా ఉండవాకు. సత్క్రియ చేయని ఎడల, నువ్వు చేయాల్సినటువంటి సత్క్రియలు, మంచి పనులు ఏదో ఒకటి కల్పించుకొని నువ్వు బిజీ షెడ్యూల్లో ఉండాలి. నువ్వు ఖాళీగా కూర్చొని దీర్ఘాలు తీసావనుకో, అది వాకిట్లోకే వచ్చి పొంచి ఉంటదంట. ఏంటిది అది? పాపం. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. ఆల్రెడీ ఇప్పటికి కొంతమందికి అనుభవం ఉంది. ఏ పని పాట లేకుండా బెడ్ మీద ఊరక పండుకొని తర్రే అని ఆలోచిస్తా ఉండును. ఏం తలంపులు వస్తాయో చెప్పు నాకు. చెడిపోయిన తలంపులు వస్తాయా, మంచి మంచి ఆలోచనలు వస్తాయా? చెడిపోయినయే వస్తాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఏ పని లేకుండా ఖాళీగా ఉండును, ఊరకుండు. ఏం ఆలోచనలు వస్తాయి? సత్క్రియ చేయని ఎడల వాకిట్లో పాములాగా పొంచి ఉంటదట పాపం. ఏమన్నా తెలుసా? రా, ఖాళీగా ఉన్నట్టున్నావుగా, నన్ను కలుసుకో, ఖాళీగా ఉన్నట్టున్నావుగా, నన్ను పిలు అని పాపం వాకిట్లో ఉండి పిలుస్తుందట. ఆ మాట నేను చెప్పలా. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనంలో దేవుడే, సాక్షాత్తు దేవుడే చెప్పాడు.